మొంతా తుఫాన్ దిశను మార్చుకుంది. దీంతో కోనసీమ జిల్లా అంతర్వేదిపాలెం దగ్గర తీరం దాటనుంది. ఈ నేపథ్యంలో ఏపీ వ్యాప్తంగా ఈదురుగాలులతో కలిపి భారీ వర్షాలు కురుస్తున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన మొంతా తుఫాను ప్రభావం తీవ్రమవుతున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తుఫాన్ ప్రభావిత 7 జిల్లాల్లో బుధవారం ఉదయం 6 గంటల వరకు వాహనాల రాకపోకలను పూర్తిగా నిలిపివేస్తూ ఆదేశాలు జారీ చేసింది. ప్రజల భద్రతను దృష్టిలో ఉంచుకొని ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది. రియల్ టైమ్ గవర్నెన్స్ సొసైటీ హెచ్చరికల ప్రకారం రాష్ట్రంలో 7 జిల్లాల్లో తుఫాను ప్రభావం అధికంగా ఉండే అవకాశం ఉంది. కృష్ణా, ఏలూరు, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ, కాకినాడ, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లోని చింతూరు, రంపచోడవరం డివిజన్లలో వాహనాల రాకపోకలను పూర్తిగా నిలిపివేస్తూ ఆదేశాలు జారీ చేసింది. కోస్తాంధ్ర జిల్లాలపై దీని ప్రభావం ప్రారంభమైనందున అధికారులు తెలిపారు. కాకినాడ, మచిలీపట్నం, విశాఖ తీర ప్రాంతాల్లో వర్షాలు, గాలుల తీవ్రత ఉందని, తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో మరింత అప్రమత్తంగా ఉండాలని సీఎం సూచించారు. గతంలో వచ్చిన తుఫాన్ల నష్టాన్ని బేరీజు వేసుకుని తగిన చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు. కాకినాడ పరిసర ప్రాంతాలకు రెస్క్యూ, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు పంపారు. ఇప్పటికే తుఫాను ప్రభావిత జిల్లాలకు కలెక్టర్లను పూర్తి స్థాయిలో అప్రమత్తం చేశామని సీఎస్ వెల్లడించారు. కోనసీమ జిల్లా అంతర్వేదిపాలెం దగ్గర తీరం దాటే ఛాన్స్ మొంతా తుఫానుపై ఏపీ ప్రభుత్వం అప్రమత్తం.